బెండకాయ ఫ్రై. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి. నాదేం క్లోజప్ యాడ్ కాదు ఈ అనడానికి. ఓకే, మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఏదో నల్లగా ఉన్నాము లేకపోతే బ్రైట్గా రావాలని దొరికిన అడ్డమైన క్రీములన్నీ వాడకండి. యాక్చువల్గా ఒక యూట్యూబర్ ఒక అమ్మాయి అలాగే వాడి తక్కువ కాస్ట్లో అయిపోతుంది అని చెప్పేసి ఐ థింక్ 50-100 రూపీస్లో దొరికే ఒక ఆయింట్మెంట్ తెచ్చుకొని మొహానికి రుద్దుకుంది. మొత్తం మొహం అంతా వాసిపోయింది. నజమా గారు హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. మళ్ళా ఒకసారి అనను అననుగాక అనను. హాయ్ 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 హాయ్, లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి. ఇంకొక 15 or 20 మినిట్సే ఉంటుంది లైవ్. తర్వాత మళ్ళీ నైట్ మాట్లాడుతున్నాం 7 ఆ టైంలో. మీ నా జడ కాదు నాది, ఓకేనా? మోదీ నోటు. సో ఈరోజు ఒక టాప్ 10 న్యూస్ చూద్దాం, ఓకేనా? ఈరోజు ఏమున్నాయి టాప్ 10 న్యూస్ చూద్దాం. చంద్రబాబుపై కేసులు సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 7 కేసుల సిబిఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది వి బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ ఎం సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ తెలుగు, ఎస్ సపోర్ట్ హిట్. తెలుగేనండి, మీరే భాష? హుస్సేన్ సాగర్ ఘటన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి. హుస్సేన్ సాగర్లో పడవలో బాణాసంచ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భవతి మృతి చెందారు. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి. ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. డీజీపీ ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని, ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నో తెలుగు, ఓకే. హిందీ. హాయ్ హాయ్ సుబ్రహ్మణ్యం గారు, హాయ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. అరుణాచల్ ప్రదేశ్పై ప్రశ్న. చైనా డీప్ సిక్ ఏం చెప్పిందంటే, కృత్రిమ మేధా రంగంలో సంచలన సృష్టించిన చైనా ఏఐ స్టార్టప్ డీప్ సిక్పై టెక్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా తక్కువ ఖర్చుతోనే ఏఐ మోడల్ను అందుబాటులోకి తెచ్చింది సంస్థ. రామన్న గుడ్ ఈవినింగ్. హిందీ చదువుతూనే ఉందాం. మీరు న్యూస్ చూడరా శ్రీనివాస్ గారు? టీ తాగారా సిస్టర్? తాగానండి, మీరు తాగారా? రామన్న టీ తాగారా? తమిళనాడు చెప్పమ్మ. తమిళనాడా? ఓకే, అయితే హిందీలో మాట్లాడండి. నేను భారత అమెరికా అనుబంధం ప్రొడక్ట్ను సత్యనాదెల్లా. న్యూయార్క్ తాను భారత అమెరికా అనుబంధ ప్రొడక్టునని మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్లా అన్నారు. వివిధ రంగాల్లో సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ఇరు దేశాల నాయకత్వాలు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయని కొనియాడారు. హాయ్ హాయ్ గౌరీ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ మను. రామన్న అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. చాయ్ తాగారా మేడం? తాగాను శ్రీనివాస్ గారు, మీరు తాగారా? 10 లైక్ కొట్టా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మాట్లాడువా? ఓకే. అమెరికన్లకు ఆదాయపు పన్ను రద్దు, ట్రంప్ సంకేతాలు. మీరు ఇంగ్లీష్లో చెప్పండి, నేను తెలుగులో కానీ హిందీలో కానీ చెప్తాను. అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.